నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిరు ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నావు, ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు, ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి, కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలు చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులకు మాట్లాడొస్తుంది, మీడియా ముందరగా మేము మాట్లాడలేం, మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేం కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. గారకంగా వాడుతున్నావు కాంగ్రెస్ను అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నావు, ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు, ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి, కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలు చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులకు మాట్లాడొస్తుంది, మీడియా ముందరగా మేము మాట్లాడలేం, మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేం కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. గారకంగా వాడుతున్నావు కాంగ్రెస్ను అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని.